విశాఖ మన్యంలో నీటి ఎద్దడితో గిరిజనులు ఇక్కట్లు పడుతున్నారు. వేసవి ప్రభావంతో చెరువుల బావులు ఎండిపోయి నీటి సమస్య తప్పడం లేదు. సోలార్ నీటి ట్యాంకులు, మోటార్ బోర్లు ఏర్పాటు చేసినా చుక్క నీరు రాక సతమతమవుతున్నారు. రాష్ట్రంలో భానుడి భగభగలతో నీటి సమస్య తీవ్రతరమవుతోంది. విశాఖ మన్యంలో గిరిజనులు నీటి ఎద్దడితో ఆందోళన చెందుతున్నారు. పాడేరు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో సోలార్, మోటార్ బోర్లు ఏర్పాటు చేశారు. అయినా అందులో చాలా మోటార్లు పనిచేయటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మన్యంలో మంచినీటి కోసం మహిళలు నీటి బిందెలతో పడిగాపులు కాస్తున్నారు. బిందెడు నీటి కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లకు చాలా ఇబ్బంది. మా ఊరికి అసలు నీళ్ళే లేదు. 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ మోసుకొని వెళ్తున్నాం ఊరి పైకి. కరెంటు బోర్లు వేసి ఉన్నారు కానీ ఒక బోర్ అయితే పూర్తిగా పాడైపోయింది. అక్కడ గొట్టాలు తీసేసారు. ఏదమ్మన్నారు వేయలేదు. ఇంకా నోసి మరి మాకు ఇబ్బంది పడతాంటే మేము పండేది కూడా కానీ ఎండాకి నిలిచి ఉండి మాకు నీళ్ళు కూడా దొరకకుండా ఉన్నది. ఇంత ఇబ్బంది అయిపోతాంతేమో మాకు నీళ్ళు దొరకకుండా ఉన్నది. మాకు నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. సోలార్ ఉంది, అది సరిపోవట్లేదు. కరెంటు కొలాయి ఉంది, అవి సరిపోవట్లేదు. అవి మధ్య రావట్లేదు కూడా, బాగా పాడైపోయింది కరెంటు కొలాయి కూడా. సోలార్ నీళ్ళు అయితే పొద్దున్న పని మానుకొని ఇక్కడ కాపలా కాస్తే కానీ బిందె నీళ్ళు దొరకదు. ఈ జొల్ల నీళ్ళు పట్టుకుంటున్నామండి. మాకు నీళ్ళు మంచి నీళ్ళు సప్లై లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. సోలార్ నీళ్ళు కూడా అందుబాటులో లేదండి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.